గణేశాయ నమః. అయితే దేవీ శరన్నవరాత్రములు వస్తున్నాయి. ఈ నవరాత్రములలో ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కూడా అమ్మవారిని పూజించడం అనేటటువంటిది ఆనవాయితీ. అయితే కొంతమంది దీక్ష చేసి పూజ చేస్తూ ఉంటారు కలశ పెట్టుకుని. కొంతమంది మామూలుగానే కుదిరినప్పుడు పూజ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఉదయం కుదిరితే ఉదయం చేసుకుంటారు. కొంతమంది సాయంత్రం కుదిరితే సాయంత్రం చేసుకుంటారు. అయితే ఈ రకంగా కుంకుమ పూజ చేసుకోవడానికి పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడము, లేదా పూజలు దొరకక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే అమ్మవారికి ఏ రకంగా ఈ నవరాత్రంలో కుంకుమ పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంతటి కూడా మీకు ఇప్పుడు వీడియోగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా పూజించడం వల్ల మీకు ఉండేటటువంటి సమస్త దోషాలు తొలగడము, అమ్మవారి అనుగ్రహం కలగడంతో పాటుగా సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే జీవితంలో ఉండే ఎటువంటి సమస్య అయినా ఖచ్చితంగా తొలగుతుంది. అంత శక్తి నవరాత్రములో అమ్మవారిని కుంకుమ పూజ చేయడం వల్ల ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియో వినియోగించుకుని భక్తి శ్రద్ధతో అమ్మవారిని పూజించండి. నా కోసం మీరు చేయవలసిన చిన్న ఉపకారము లేదా సహాయము ఏమిటంటే కనుక కింద కామెంట్ బాక్స్లో ఒక్కసారి జై భవానీ అని ఒక్క చిన్న కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా కొట్టి అప్పుడు ఈ వీడియో చూడడం మొదలు పెట్టండి అని నేను ముందుగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఇప్పుడు చక్కగా మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఈ పూజా విధానం, పూజా సామాగ్రి అంతా కూడా నేను చెప్తాను. ఆ సామాగ్రి అంతా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ మధ్యలో లేవక్కలేకుండా భక్తి శ్రద్ధతో పూజ చేసుకోవచ్చు. ముందుగా మీ ఇంట్లో ఇలా అమ్మవారి ఫోటో ఏదైనా ఉంటే కనుక దుర్గాదేవి ఉన్నా, లేకపోతే లలితాదేవి ఉన్నా, ఏ అమ్మవారు ఉన్నా పర్వాలేదు, అన్ని రకాల స్వరూపం ఒకటే కాబట్టి ఏదైనా అమ్మవారి ఏదైనా చిత్రపటం కానీ ఫోటో కానీ ఉంటే కనుక పెట్టుకోవడం. అలాగే ఇంట్లో ఏదైనా చిన్న విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం, అది దుర్గాదేవిని ఉండవలసిన పనేమీ లేదు, లక్ష్మీదేవి ఉండొచ్చు, లేకపోతే మీ ఇష్టం. ఏదైనా ఒక అమ్మవారి స్వరూపం అయినటువంటిది ఏదైనా సరే ఒక అమ్మవారి విగ్రహం లాడుతున్నా కూడా ఇలా పళ్ళెలో పెట్టుకోవచ్చు. లేదు విగ్రహాలు ఏమీ లేవనుకోండి మీ ఇంట్లో, ఉత్తి ఫోటో పెట్టుకుని ఫోటో ఎదురుగుండా అలా పెట్టుకుని ఫోటోకి పూజ చేయొచ్చు. అలాగే దీపారాధన కుంది, ముఖ్యంగా కుందులో కాసిన కనీసం 3 ఒత్తులు వేయండి. ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు, 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేసుకోవచ్చు, కనీసం 3 ఒత్తులు వేయాలి. ఈ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అలాగే అరివేణము సిద్ధం చేసుకోండి. దాంతోపాటుగా ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. ఎందుకంటే ఈ చెంబులో ఆచమనం చేసిన నీళ్ళు కాబట్టి ఈ నీళ్లతో మనం పూజ చేసుకోకూడదు. కాబట్టి దేవుడికి నైవేద్యం పెట్టడం, దేవుడికి నీళ్లు చల్లడం పనిచేయదు. కాబట్టి ఇంకొక చెంబుతో నీళ్లు పెట్టుకున్నట్లయితే ఈ చెంబుతో మనం దేవుడికి నైవేద్యం పెట్టడం అది చేస్తాం అన్నమాట. అలాగే కుంకుమను సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. అలాగే గంధాన్ని రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు కానీ లేదా ఆవు పాలు కానీ ఒక గ్లాసులో సిద్ధం చేసుకోండి. అలాగే ఒక బెల్లం మొక్క పెట్టుకోండి. అలాగే తాంబూలం 3 తమలపాకులు, ఒక పాక చెక్క, 2 చిల్లర పైస, ఒక చిల్లర పైస 2 పాక చెక్కలు పెట్టుకుని తాంబూలం సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి ఇలాంటి స్టాండ్ పెట్టుకోండి. అలాగే వాయించడానికి గంట పెట్టుకోండి. అలాగే అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. అగరవత్తులు ఒక 2 అగరవత్తులు పెట్టుకోండి. ఒక 2 అగరవత్తులను, అలాగే ఒక కైవత్తి. కైవత్తి అంటే ఏంటి, ఏమి లేదు, ఒక అగరవత్తికే పత్తి చుట్టి కాస్త నూనెలో కానీ నేతిలో కానీ తడపండి. ఎందుకంటే అగ్గిపెట్టెతో దీపారాధన చేయకూడదు. అయితే ముందుగా మనం ఈ కైవత్తిని వెలిగించి దీనితో మనం దీపారాధన చేస్తామన్నమాట. అందుకని ఒక కైవత్తు కూడా విడిగా పెట్టుకోండి, 2 అగరవత్తులు పెట్టుకోండి. అలాగే కాసిన్ని విడిపూలు మీ పెరట్లో దొరికి ఏవైనా పర్వాలేదు, ఏవైనా విడిపూలు పెట్టుకోండి. అలాగే ఒక కొబ్బరికాయ, అలాగే అరటిపళ్ళు, లేదా మీరు ఏదైనా పిండి వంటలు చేసినట్లయితే పులిహార కానీ, దద్దోజనం కానీ, చక్కెర పొంగలి, పరవాన్నం ఇలాంటివి ఏవైనా మీ ఓపిక, మీరు ఏదైనా పిండి వంటలు చేయగలిగితే అవి కూడా ఎదురుగుండా పెట్టుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా రాడ్డు, ఇలాగా కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె పెట్టుకోండి. ఇవి సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చక్కగా లలితా సహస్రనామాలతో అమ్మవారి కుంకుమ పూజ ఎలా చేసుకోవాలో ప్రారంభం చేసుకుందాం. ముందుగా చక్కగా ఆ సాధ్యమ తల్లి చక్కగా చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో కూడా మీరు ఆ రకంగా పూజించుకునే ప్రయత్నం చేయండి. అయితే ముందుగా చక్కగా అమ్మవారికి దీపారాధన చేయండి. ఒక అగ్గిపెట్టి తీసుకోమ్మా. అగ్గిపెట్టి తీసుకుని ఈ కైవత్తిని వెలిగించండి. కైవత్తు ఉంది కదా, ఈ కైవత్తిని అగ్గిపెట్టితో వెలిగించుకోండి. ఓం ఉద్దీప్యస్వ జాత వేదో పగ్నిరోధ తిమ్మమ పశోగుశ్చ మహ్యభావ జీవనంచ దిశో దిశ. అక్కడ పక్కన పడేమ్మా. దీంతో దీపారాధన చేయి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా. సారీ, ఇది ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఈసారి దీపం కుందికి కాస్త గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. అలంకరణం కృత్వా.
ఒక పుష్పం కూడా ఆ దీపం దగ్గర వేయండి. దీపాధిష్టాన దేవతాయన నమః పుష్పాంజలిం సమర్పయామి, ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి చక్కగాను ఆచమనం చేయండి ఒక చెంబుతో నీళ్ళతోటి. ఆచమనం చేయమ్మా. ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి. అయితే ఈ పూజని దంపతియుక్తంగా చేసుకోవచ్చు, లేదా ఒంటరిగానైనా చేసుకోవచ్చు. దంపతులుగా చేసుకునేవారు మీ ఆడవారి ఎడమ పక్కకి అక్షతలు వేయండి. ఒంటరిగా చేసుకునేవారు ఎవరికి వారే మీ ఎడమ పక్క అక్షతలు వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. సరే ముక్కు పట్టుకోండి ఇలాగా. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇప్పుడు మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెప్తున్నాం కాబట్టి మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. అది మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఉంటుంది. లేదా మేము ప్రతిరోజు దిన ఫలితాలు చెబుతాం కదా, అందులో మొట్టమొదటి పంచాంగం వస్తుంది, అందులో మీకు అన్నీ ఉంటాయి కాబట్టి చూసి చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీయజ మాసే శుక్లపక్షే. ఇక్కడ మీరు ఏ తిథి రోజు అంటే పాడ్యం రోజు పూజ చేసుకుంటే పాడ్యం అని చెప్పుకోండి. విధి అయితే విధియ, తది అయితే తదియ. కాబట్టి తిథి పేరు చెప్పుకోండి. అలాగే వారము ఆదివారం అయితే ఆదివారం అని చెప్పుకోండి, సోమవారం అయితే సోమవారం అని చెప్పుకోండి, వారం పేరు కూడా చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఈసారి నేను మీ యొక్క గోత్రాల పేర్లు ఉంటాయి కదా, ఆ గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి. మనం కూడా గోత్రాల పేర్లు మనసులో చెప్పుకో. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం. మీ కుటుంబంలో ఉండే అందరి పేర్లు చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాల పేర్లు చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా ఏమున్నాయి అవన్నీ వాటి పేర్లన్నీ కూడా చెప్పుకోవచ్చు. చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గా పరాంబిక దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం. అలాగే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. ఈసారి చెప్పండి. యథాశక్తి కుంకుమ పూజాం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళలో వదిలిపెట్టండి. యథాశక్తి కుంకుమ పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబుతో నీళ్ళు ఉన్నాయి కదా ఆచమనం చేసినవి ఇవి పక్కన పెట్టేసుకోండి. వీటితో పని లేదు ఇంకా మనకి. ఇంకొక చెంబు ఉంది కదా, ఈ చెంబు ఇలా పెట్టుకుని దీనికి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హయధర్మణ అంగే చ సహిత సర్వే కలశ అంబుసమాశ్రితా. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. అందులో ఓ పుష్పం తీసుకోమ్మా. ఆ పుష్పాన్ని గంధంలో ముంచి అక్షతలలో ముంచి చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్పాక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య చెయ్యి అలా మూతవేయండి. ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆ కలశే ఏషు ధావతి శ్యనోవర్మ విగాహతే
అభిద్రోణ కణిక్రదతు ఓమాపో వా యుదగం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావా ఆపః పశమ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యో జోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప ఓం. ఈసారి అందులోనే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాపరాంబికా దేవతా పూజార్థం దుర్గా పరాంబికా దేవతా పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన. ఆ నీళ్లు అమ్మవారి మీద జల్లమ్మ. దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నిటికీ కూడా జల్లండి. ఈ మంత్రాల్లో ఉండే అర్థం ఏంటంటే కనుక మనం వేద మంత్రాల ద్వారా ఇప్పుడు ఆ కలశలోకి ఆ చెంబులోకి ఏవైతే భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగాజలాలు ఉన్నాయో ఆ గంగాజలాలన్నీ చెంబులోకి రమ్మని ఆహ్వానం చేశాం. ఇప్పుడు ఆ నీళ్లు దేవుడి మీద మన మీద పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము భగవంతుడు అన్ని కూడా శుద్ధవుతాయి అని ప్రతీక అనమాట. ఇప్పుడు మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకుంటాం. ఈసారి ఒక పుష్పం పట్టు నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ కనకదుర్గా పరాంబికా దేవ్యై నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి. అమ్మవారి మీద వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామ స్వంపురుషాణహం శ్రీ కనకదుర్గా పరాంబికా దేవ్యై నమో నమః. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి మీద వేసేసేయండి. ఈసారి ఈ ఉద్ధరణతోటి ఇలా నీళ్లు తీసుకుని ఇలా అమ్మవారికి చూపించి ఇలా పళ్ళెలో వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవే మహపయే శ్రీర్మా దేవే చుషదాం శ్రీ కనకదుర్గా పరాంబికా దేవి అని మనమః పాదయోహ పాద్యం సమర్పయామి. మళ్ళా ఇంకో ఉద్ధరంతో నీళ్లు తీసుకుని అమ్మవారి చేతులు చూపించి అలా వదిలిపెట్టండి. ఓం కాంశో ఓ స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పపయే శ్రియం శ్రీ కనకదుర్గా పరాంబికా దేవి అని మనమః హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా ఈసారి ఇంకో ఉద్ధరంతో నీళ్ళు తీసుకుని అమ్మవారి మొహానికి చూపించి అలా వదిలిపెట్టండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం త్వాం పద్మినేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వామృణే శ్రీ కనకదుర్గా పరాంబికా దేవి నమో నమః. ముఖే ఆచమర్యం సమర్పయామి స్నపయామి. ఈసారి పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ ఉంటే అవి ఓ పుష్పం అందులో వేసుకుని వాటితోటి ఆ పంచామృతాలు చల్లుతున్నాను పుష్పంతో. ఓం లేవంటే కనుక నీళ్లు జల్లని పర్వాలేదు. ఓం పంచామృతాలు లేకపోతే ఆవు పాలైనా పర్వాలేదు. ఓం ఆప్యాయ స్వసమేచుతే విశ్వత స్వామ వృష్ణీయం భబాజస్య సంగతే దధిక్రావన్నో అకారుషం జిష్ణోరస్య వాజినః సురభినాముఖాకర్తు ప్రణ్ ఆయోగం శతారుషదు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్య వితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతే సింధవః మాధ్వేర్న సంతోషధేః మధురక్త ముతోష చ మధువత్పార్థివకం రజః మధుద్యోరస్తురః పిత మధుమాన్నో వనస్పతిర్ మధుమాగం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సుహవీతు నామ్నే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. చాలు సార్ మామూలు జల్లమ్మ పుష్పంతో. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానందు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః శ్రీ కనకదుర్గా పరాంబికా దేవ్యై నమో నమః. గోక్షేరక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోదక స్నపనం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చాలు. ఈసారి మీ దగ్గర ఏదైనా వస్త్రం అంటే ఏదైనా చీర ఉంటే కనుక చీర అమ్మవారికి చూపించి పక్కన పెట్టండి. చీర లేని వారు పుష్పం పట్టు నమస్కారం చేయండి. పుష్పం పట్టుకోమ్మ. ఓం ఉపయుధమాం దేవసక కీర్తిశ్చమననాసః రాత్రభూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృతం దదాతు మే శ్రీ కనకదుర్గా పరాంబికా దేవి నమో నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి వేసేయండి. చీర ఉన్న వాళ్ళైతే అమ్మవారు చూపించి పక్కన పెట్టండి. ఈసారి ఏదైతే జాకెట్ ముక్క ఉందో ఆ జాకెట్ ముక్కను అమ్మవారు చూపించి పక్కన పెట్టండి. లేదనుకో పుష్పం పట్టు నమస్కారం చేయండి. ఓం క్షుత్పిపాశామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధించ సర్వారుణత మే గృహాత్ శ్రీ కనకదుర్గా పరాంబికా దేవి నమో నమః. కంచుకం సమర్పయామి. అక్కడ వేసేసేమ పుష్పం కంచుకార్థం పుష్పం సమర్పయామి. ఈసారి గంధాన్ని పుష్పం గంధంలో ముంచి పుష్పాన్ని వేసేయచ్చు. గంధద్వారాంధరాదుర్షాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ పపయే శ్రియం శ్రీ కనకదుర్గా పరాంబికా దేవి నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కా మమాకోతిం వాచ సత్యమశేమహి పశూనాగం రూపమన్న సమయ శ్రీ శ్రేయదామేజః శ్రీ కనకదుర్గా పరాంబికా దేవి నమో నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి.
ఓం ఈసారి గాజులు ఉంటే గాజులు పట్టుకు నమస్కారం చేయండి, లేకపోతే మళ్ళా అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం కర్ధమేన ప్రజాభూత మయ్య సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలని శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి అని మనమ కంచుకు ఆభరణాన్ని సమర్పయామి, ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి అమ్మవారి మీద వేసేసేయండి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఓం దుర్గాదేవి అని మహా అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం కుంకుమను పూజ చేస్తూ ఉండండి. ఇప్పుడు నేను లలితా సహస్రనామాలు చెబుతూ ఉంటాను, చక్కగా మీరు ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర అలా పూజ చేస్తూ ఉండండి. ఎవరికైనా మీకు లలితా సహస్రం వస్తే కూడా చెప్పుకోండి, లేని వారు ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. అమ్మ చేస్తూ ఉండమ్మా 3 వేళ్లతోటిని ఇలాగా 3 వేళ్లతోటి చేస్తూ ఉండండి పూజ, కొంచెం కొంచెం పూజ చేస్తూ ఉండండి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చతుర్గ్నేకుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కజ కురువింద మణిశ్రేణి కణత్కోటీరమండిత అష్టమీచంద్ర విభ్రాజ దళిక స్థలశోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక వదనస్పనమ అంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చిరణ్మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగ లేభోత తపనోడపమండల పద్మరాగ శిలాధర్ష పరిభావి కర్పోలభూ నవ విద్రుమ బింబశ్రీ యక్తారి రదరచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పందిద్వయోజ్వల కర్పూరవేటి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భిర్చతకర్చపి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అనాకలత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రేవేయ చింతాక లోలముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థళి నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయి లక్ష్య రోమలతాధార తాసమున్నేయ మధ్యమ స్తన భారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణ అరుణ కౌస్తుంభ వస్త్రభాస్వత్కటీతడి రత్న కింకిణి కారమ్య రచనా దామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోర్ద్వయాన్విత మాణిక్య ముకుడాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణ భజంఘిక ఘోడగల్పా కోర్మ పృష్ఠ జయుష్ణు ప్రభదాన్విత నకదీధిత సంచరణ నమజ్జన తమోగణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ శింజానమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ మరాళీమంద గమన మహాలావణ్యశేవధి సర్వారుణాన వద్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివాస్వాదీన వల్లభ సుమేరుశృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత చక్ర రాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృత జ్వాలా మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచత విషంగ వదధోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోప కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధే శ్రీమద్భాగ్ధవ కోటైక స్వరూప ముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్య కోట స్వరూపిణి శక్తి కోటైక తాపన్న కట్యధో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకోటత్రయ కళేబర కులామృతైక రసిక కుల సంకేత పాలిని కులాంగణ కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల అసమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారై గ్రళయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపురాంతరుద్ధిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచిశ్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలని బెసతంతుతనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భర్తమూర్తిర్భర్త సౌభాగ్యదాయిని భక్త ప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరశ్చంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామా నిరుపపర్వ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధరి నిరీశ్వర నీరాగార గమధని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమామతాహంత్రి నిష్పాపాపనాశిని నిష్క్రోధాక్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయా సంశయగ్ని నిర్భవా భవనాశిని
నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తులానేల చికురా నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుఃఖ దుఃఖంతి సుఖప్రద దుష్టదూరా దురాచార శమణి దోషవర్జిత సర్వజ్ఞాసాంధ్రకరుణా సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద శర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపమనోన్మయీ మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ముణప్రియ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ఠి పజారాఢ్య చతుషష్ఠి కళామయి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత మణు విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారుహాస చారు చంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రయతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్తా ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఆబ్రహ్మకేడ జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారోప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జతులిక సకలాగమ సందోహ శక్తి సంపుటమౌస్తిక పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాథ నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హేమతి హృదయ హృదయోపాదేయ వర్జిత రాజరాజార్చిత రాజ్ఞి రమ్యారాజీవలోచన రంజరీ రమణీరస్య రణత్కింకిని మేఖల రమా రాకేందువదన రతిరూపారతి ప్రియ రక్షాకరి రాక్షసఘ్ని రామా రమణలం పట కామ్యా కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతీకందా కరుణారస సాగర కళావతి కళాలాప కాంతా కాదంబరి ప్రియ వరదావా మనయన వారుణి మద విఫల విశ్వాధిక వేద వేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయబుద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమలా వంద్య వందారు జనవత్సల వాగ్బాదిని వామకేశి వహ్ని మండలవాసిని భక్తి బత్కల ఫలితిగా పశుపాశ విమోచని సమృద్ధాశేష భాషండా సదాచార ప్రవర్తిగా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదర చంద్రిగా త్వరణీతాపసారాధ్య తనుమధ్యాతమోపహ చితిస్తస్పద రక్ష్యార్థ చిదేకర స్వరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంత సంతతి పరా ప్రత్యుత్కిచి రూప పశ్యంతి పరదేవత మధ్యమావైఖరి రూప భక్త మానసహంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత ఓడ్యానపేఠనలయ బిందు మండలవాసిని రహో యాగక్రమారాధ్య రహస్త్రప్రణతర్పిత సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్ష్యవద్యుత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్తస్వరూపిణి వ్యాపనే వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశనయని కుముదాహ్లాద కౌముది భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర చిక్తిశ్చ తనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమా నిత్యయవ్వన మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదపాటలకండ భూ చంద్రగ్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియ కుశల కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి కులకుండాలయ కౌళమార్గ దత్పరసేవిత కుమారగణ నాథాంబ తుష్టి పుష్టిర్మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్నరాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచలవాసిని సుముఖీ నలిని శుభ్రో శోభన స్వర్ణాయిక కాలకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాతా యశస్విని విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచని ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన ప్రియాత్మస్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి అనాహతాబ్జరణయ శ్యామాభా వదనద్వయ దంష్ట్రోజ్వలాక్షమాలాది దర్హా రుద్ర సంస్థిత కళారాత్యాది శక్తియోగ వృధా స్నిగ్ధోదన ప్రియ మహావీరేంద్రవదన రాకిణ్యంబా స్వరూపిణి మణిపురాబ్జరణయ వదనత్రయ సంయుధ వజ్రాయుధ యుధోపేద ఢామరయాధిభిరావృత రక్తవర్ణా మాంసనిష్ఠా గుణాన ప్రేతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి స్వాదిష్టానాం భుజగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతిగర్భిత మేధోనిష్ఠా మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకిని రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత మద్గౌదనాసక్త చిత్తా సాకిన్యంబా స్వరూపిణి ఆద్యాచక్రాబ్జరళయ శుక్లవర్ణ షడానన
मज्जा संस्था हंसवती मुख्य शक्ति समन्विता हरिद्राण्यक रसिका हाकिनी रूपधारिणी सहस्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता सर्वायोधरा शुक्ल संस्थिता सर्वतोमुखी सर्वोदन प्रीति चित्ता याकिन्यंबा स्वरूपिणी स्वाहा स्वधा मधुर्मेधा श्रुति स्मृतिरोत्तमा पुण्यकीर्ति पुण्यलभ्या पुण्यश्रवण कीर्तना पुलमजार्चिता बंधमोचनी बंधुरालका विमर्शरूपिणी विद्या वेदादि जगत प्रसूह सर्वव्याधि प्रशमनी सर्वमृत्यु निवारिणी अग्रगण्या चिंचरूपा कलिकल्मशनाशिनी कात्यायनी कालहंत्री कमलाक्ष निषेविता तांबूल पूर्वमुखी दाणिमी कुसुम प्रभा मृगाक्षी मोहिनी मुख्या मृणानि मित्ररूपिणी नित्यत्रोक्ता भक्त निधरिणी यंत्र निखिलेश्वरी मैत्र्या दिवासनालभ्या महाप्रलय साक्षिणी पराशक्ति परानिष्ठा प्रज्ञान घनरूपिणी माध्वीपालन सामत्ता मातृगा वर्णरूपिणी महाकैलास निलया मृणाल मुदुलर्लता महनीयादया मूर्तिर्महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्रीषोडशाक्षरी विद्या त्रिकोटा कामकोटिका कटाक्षकंकरी भूता कमला कोटि सेविता शरस्थिता चंद्रनिभा पालस्थेन्द्रधनु प्रभा हृदयस्था रवि प्रख्या त्रिकोणांतरदीपिका दाक्षायणी दैत्यहंत्री दक्ष यज्ञ विराशिनी दरांदोलत दीर्घाक्षी दरहासोज्ज्वलन्मुखी गुरुमूर्तिर्गुरुनिधिर् गोमाता गुहजन्म भूः देवेशी दंड नेतिस्था दहराकाशरूपिणी प्रतिपन्मुख्य राकांत तिथिमंडल पूजिता कलात्मिका कलानाथा काव्यालाप विनोदिनी सचामर रमावाणी सव्य दक्षिणे सेविता आदिशक्तिर्मेयात्मा परमा पावनाकृति अनेक कोटि ब्रह्मांड जननी दिव्य विग्रह क्लींकारी केवला गुह्या कैवल्य पददायिनी त्रिपुरात्रि जगद्वंद्या त्रिमूर्तिस्त्रिदशेश्वरी यक्षरी दिव्य कंठाध्य सिंदूर तलकांचिता उमा शैलेन्द्र तनया गौरी गंधर्व सेविता विश्वगर्भा स्वर्णगर्भा वरदा वागधीश्वरी ज्ञानगम्या परिच्छेद्या ज्ञानदा ज्ञान विग्रह सर्व वेदांत संवेद्या सत्यानंद स्वरूपिणी लोपामुद्रार्चिता लीलाक्लुप्त ब्रह्मांड मंडला अदृश्यादृश्य रहिता विज्ञात्री वेद्यवर्जिता योगिनी योगदा योग्या योगानंदा योगंधरा इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सरसद्रूपधारिणी अष्टमूर्तिर्जाजयित्री लोकयात्रा विधायिनी एकाकिनी भूमरूपा निर्द्वैता द्वैतवर्जिता अन्नदावसुधा वृद्धा ब्रह्मात्मैक्य स्वरूपिणी बृहति ब्राह्मणे ब्रह्मी ब्रह्मानंदा बलिप्रिया भाषा रूपा बृहत्सेना भावा भाव विवर्जिता सुखाराध्या शुभकरी शोभना सुलभागति राजराजेश्वरी राज्यदायिनी राज्यवल्लभा राजकृपा राजपीठ निवेशित निजाश्रिता राजलक्ष्मी क्रोशराधा चतुरंग बलेश्वरी साम्राज्यदायिनी सत्यसंधा सागर मेखला दीक्षिता दैत्य समनी सर्वलोकपशंकरी सर्वार्धदात्री सावित्री सच्चिदानंद रूपिणी देशकाला परिच्छिन्ना सर्वगा सर्वमोहिनी सरस्वती शास्त्रमयी गुहांबा गुह्यरूपिणी सर्वोपाधि निर्मुक्ता सदाशिव पतिव्रता संप्रदायेश्वरी साध्वी गुरुमंडल रूपिणी कुलोत्तीर्णा भगाराध्या माया मधुमती मही गुणांबा गुह्यकाराध्या कोमलांगी गुरुप्रिया सरस्वतंत्रा सर्वतंत्रेशी दक्षिणामूर्ति रूपिणी सनकाति समाराध्या शिवज्ञान प्रदायिनी चत्कलानंद कलिका प्रेम रूपा प्रियंकरी नाम पारायण प्रीता नंदी विद्या नटेश्वरी विद्या जगदिष्ठाड़ा मुक्तिदा मुक्ति रूपिणी लास्य प्रिया लयकरी लज्जारंभादिवंधिता भवदावसदावृष्टि पापारण्यदवानला दौर्भाग्यतोलवातोला जलाध्वांतर विप्रभा भाग्याब्धि चंद्रिका भक्त चित्त घना घना रोग पर्वत तुम्भोलीर मूर्छिदारु कुठारिका स्वतंत्र सर्वतंत्रेशी दक्षिणामूर्ति रूपिणी महेश्वरी महाकाली महाग्राशा महाजना अपर्णा चंडिका चंड मुंडासरणी शोधनी क्षराक्षरात्मिका सर्वलोकेशी विश्वधारिणी त्रिवर्गदात्री सुभगा त्रियंबका त्रिगुणात्मिका स्वर्गापवर्गदा शुद्धा जपा पुष्परिभाकृति ओजवती द्युतिधरा यज्ञरूपा प्रियव्रता दुराराध्या दुरादर्शा पाटली कुसुमप्रिया महतेमेरु निलया मंदार कुसुमप्रिया विराराध्या विराट रूपा विरजा विश्वतोमुखी प्रत्यग्रूपा पराकाशा प्राणदा प्राणरूपिणी मार्तांड भैरवाराध्या मंत्रिणी न्यश्चराद्यधूः त्रिपुरेशी जयत्सेना निस्त्रिय गुण्यापरापरा सत्य ज्ञानानंद रूपा सामरस्य परायणा कपर्धिनी कलामाला कामधुः कामरूपिणी कलानिधि काव्यकला रसज्ञा रससेवती पुष्टा पुरातना पूज्या पुष्करा पुष्करेक्षणा परंज्योतिः परंधामा परमाणु परात्परा भाषा हस्ता पाशाहंत्री परमंत्र विभेदिनी मूर्ता मूर्ता नित्यतृप्ता मुनि मानसहंसिका सत्यव्रता सत्यरूपा सर्वांतर्यामिनी श्री ब्रह्माणी ब्रह्मजननी बहुरूपा बुधार्चिता प्रसवित्री प्रचंडाज्ञा प्रतिष्ठा प्रकटाकृति प्राणेश्वरी प्राणदात्री पंचाशत् पीठरूपिणी विशृंखला विविक्तस्था वीरमाता वयत्प्रसोः मुकुंदा मुक्ति निलया मूल विग्रहारूपिणी भावज्ञा भवरोगग्ने भवचक्र प्रवर्धिनी छंदस्सारा शास्त्रसारा मंत्रसारा तलोदरी उदारकीर्तिरुद्धाम वैभव वर्णरूपिणी जन्म मृत्यु जरा तप्त जन विश्रांतिदायिनी सर्वोपनिषद उद्घुष्टा शांत्यतीतकलात्मिका गंभीरागगणांतस्था गर्भिता गणलोलुपा कल्पनारहिता काष्ठा कांता कांतार्ध विग्रह कार्यकारण निर्मुक्ता कामकेली तरंगिता कणत कनक ताटंगा लीला विग्रहधारिणी अजाक्षेपि निर्मुक्ता मुग्धा क्षिप्र प्रसादिनी अंतर्मुख समाराध्य बहिर्मुख चतुर्लभा त्रयी त्रिवर्गनिलया त्रिस्था त्रिपुरवालिनी निरामया निरालंबा स्वात्मा रामा सुधा स्मृति संसार पंक निर्मग्ध समुद्धरण पंडिता यज्ञप्रिया यज्ञकर्त्री यजमान स्वरूपिणी धर्माधारा धनाध्यक्षा धनधान्य विवर्धिनी विप्रप्रिया विश्वरूपा विश्वभ्रमणकारिणी
విశ్వగ్రాశ విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్నిర్యో నికుటిలయ కోటస్థాగలరూపిణి వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్యానాదరూపిణి విద్యానకల నాకల్య విదగ్ధ భైందవాసన తత్వాధిక తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివకుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారణి స్వస్థా స్వభావ మధురా ధీర ధీర సమర్చిత చైతన్యార్ధ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సుధోచిత సదాతుష్ట తరుణాదిత్య పాటల దక్షిణ ఆరాధ్య ధరస్మేర ముఖాంబుజ కౌళినేకే వలానధ్య కైవల్య పదదాయిని స్తోత్రప్రియా స్తుతిమతి శృతి సంస్థత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాతా జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భాపర మోదార పరామోదా మనోన్మయి వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేతమంచాధిశాయిని పంచమే పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభమోహిని ధరా ధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక బంధుకుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి శుభేషాఢ్య సువాసిని సువాసన్యర్చన ప్రేత శోభనా శుద్ధమానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి యోనిముద్రా త్రిఖండేశి త్రిగుణ అంబా త్రికోణగా అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అభ్యాదాత శయజ్ఞాత షడధ్వాతేతరూపిణి అవ్యాజ కరుణామూర్తి జ్ఞాన ద్వాంత దీపిక ఆబాలగోప విద్యా సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివాశవ శక్యైక్య రూపిణి లలితాంబిక ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగు ఓం భవస్స దేవసపత్నియే నమః ఓం శర్వస్స దేవసపత్నియే నమః ఓం ఈశానస్య దేవసపత్నియే నమః ఓం పశుపతేర్ దేవసపత్నియే నమః ఓం రుద్రస్య దేవసపత్నియే నమః ఓం ఉగ్రస్య దేవసపత్నియే నమః ఓం భీమస్య దేవసపత్నియే నమః ఓం మహతో దేవసపత్నియే నమః శ్రీ కనక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి త్రిశక్తి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యే నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి అగరబత్తులు వెలిగించండి. అగరబత్తులు వెలిగించమ్మా. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా జాతక దోషాలతో ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో బ్రాహ్మలు వేద పండితులు ఈ రకమైన పండితుల ద్వారా ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతక దోషాల కోసం ఇబ్బంది పడుతుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు అగరవత్తుల పొగ చూపించండి అమ్మవారికి. ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమయ గృహే యచదేవి మాతరం శ్రియం వాసయ మేకులే శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః పరిమళ ధూపమాగ్రాపయామి. చాలమ్మా చూపించేసి ఇలా ఇచ్చేసి సరివి పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మభావః శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. అలాగే శరణవరాత్రముల సందర్భంగా మా పీఠంలో అంటే వెదురుపాక గాయత్రి పీఠంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి మేలుకొలుపు, సుప్రభాతము, అభ్యంగన స్నానము, అలాగే శ్రీచక్రార్చన, నవావరణార్చన, అలాగే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి హోమాలన్నీ కూడా చండీ హోమము, చండీ పారాయణ, అలాగే నవగ్రహ హోమాలు, రుద్రహోమాలు ఇవన్నీ కూడా చేయించడం. సాయంకాలం సమయంలో ఏంటంటే అమ్మవారికి సువర్ణ పుష్పార్చన, అలాగే ఉయ్యల సేవ, దర్బార్ సేవ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ పూజలో పాల్గొనాలనుకున్నట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే నవరాత్రుల్లో జరిగే ఈ పూజలు, యాగాలు, హోమాలన్నింటిలో మీ గోత్రనామాలతో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి అయ్యే రుసుము 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ఈ నవరాత్రుల్లో జరిగే యాగంలో పాల్గొనాలంటే మీ గోత్రాల పేర్లు మాకు పంపించండి లేదా మాకు ఫోన్ చేయండి అని తెలియజేస్తూ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాక ఇప్పుడు నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నైవేద్యాలన్నీ కూడా పల్లెల్లో పెట్టుకోండి. ఇలాగా ఎదురుగుండా అమ్మవారికి ఎదురుగుండా పెట్టుకోండి. పెట్టుకుని బెల్లం ముక్కలాంటిది ఏదైనా ఉంటే కొబ్బరి చెప్పులో కూడా వేయండి. అలాగే పులిహార కానీ పిండి వంటలు కానీ ఏమైనా పెట్టుకుంటే అన్ని కూడా అమ్మవారి ఎదురుగుండా పెట్టుకుని ఆ పళ్ళ మీద పిండి వంటల మీద నీళ్ళు చల్లండి. నీళ్ళు చల్లమ్మా. ఓం ప్రోక్ష ప్రశిక్ష ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంతవర్తే న పరిషించామి అమృతమస్తు అమృతోపస్త్రనమసి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః అవసరార్థం నారికేల సహిత కదలీఫల సహిత గుడోపహార సహిత అతిరసాం నివేదయామి. మహానైవేద్యం సమర్పయామి. చిత్రాన్ని నివేదయామి. మహానైవేద్యం సమర్పయామి. ఏదైతే నైవేద్యాలు ఉన్నాయో ఆ నైవేద్యాలన్నీ కూడా
అమ్మవారికి పుష్పంతో అలా చూపించండి. ఓం ప్రాణాయ 5 సార్లు చూపించండి. అలాగా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి, అమృత పిథానమసి. ఇలాగ నీళ్ళు ఒకసారి అమ్మవారు చూపించి వదిలిపెట్టండి 2 సార్లు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, అమృత పిథానమసి, ఉత్తరాపోషణ సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమర్యం సమర్పయామి. ఈసారి తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలాన్ని అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం ప్రభో తంగావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించమ్మా, గంట కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రేర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసగం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇక్కడ పెట్టేయమ్మా. ఒక నేలచుక జల్లి కలగద్దుకోండి. రానవ పార్వతీపతయే హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుస్త్రిషిధారయా. ఈసారి ఒక పుష్పాన్ని 2 అక్షతల్ని పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పం 2 అక్షతలు తీసుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబణీం సరసజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశో పాశమపీత ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహం అంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాతు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి మీద వేసేసేయండి. ఈసారి అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవి త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి మీద వేసేసేయండి. ఇంట్లో మీకు అవకాశం ఉంటే మగవాళ్ళైతే బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద వంగ నమస్కారం చేయండి. మోకాళ్ళ మీద వంగ నమస్కారం చేయమ్మా. ఉరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈసారి కూర్చోండి. లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళలో వదిలిపెట్టేయండి. మంత్రహేణం క్రియాహేణం భక్తిహేణం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్వదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాంబికాపరాదేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న వ్రతో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ నోటు పెట్టుకోండి. శ్రీ కనకదుర్గాపరాంబికా దేవతా ప్రసాదం శిరషా గృహ్ణామి. పుష్పం తీసి తలలో పెట్టుకోండి. దేవతా ప్రసాద సిద్ధిరస్తు. అయితే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీ అందరికీ కూడా చిన్న విషయం ఏంటంటే కనుక ఈ పూజ ఎవరైతే పూజ చేసుకున్నారో మీరు అందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీలో ఎవరైనా సరే మాకు దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఈ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ లేదా ఇక్కడ కింద కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణ మాకు పంపించవచ్చు. విదేశాల్లో ఉండే వాళ్ళైతే కనుక బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపించవచ్చు. అలాగే స్వయం పాకం రూపేణా కానీ లేదా దక్షిణ రూపేణా కానీ ఏదైనా సరే మీకు తోచినటువంటిది మాకు విశేషంగా పంపవచ్చు. అందులో నవరాత్రంలో అన్నదానం కూడా మేము విశేషంగా చేస్తాం కాబట్టి అంచేత మీరు పంపించేటటువంటి డబ్బులన్నీ కూడా మా పీఠలో జరిగేటటువంటి అన్నదానం కార్యక్రమాలకి గోసేవ కార్యక్రమాలకి ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీరు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించండి, పంపించవచ్చు అని తెలియజేస్తూ అయితే చిన్న విన్నపం ఏంటంటే కనుక అవకాశం ఉన్నంత మటుకి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి పంపండి. ఎందుకంటే నెంబర్ల ద్వారా ఫోన్పే నెంబర్ ద్వారా పంపుతుంటే కనుక ఎక్కువ మంది ఒకేసారి పంపుతుంటే కనుక గట్టిగా 10 మంది పంపుతుంటే చాలు ఫీజు అయిపోయి మళ్ళీ
ఆగిపోతున్నాయి. అంచేత అందరూ స్కానర్ల ద్వారా అవకాశం ఉంటే స్కానర్ ద్వారానే డబ్బులు పంపించే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా మళ్ళీ తెలియజేస్తూ, అలాగే ఈ నవరాత్రముల్లో కాదు ఉత్తి రోజుల్లో కూడా ఇలాగే ఈ కుంకుమ పూజ చేసుకోవచ్చు. అలాగే మీకు రాబోయేటటువంటి రోజుల్లో అట్ల తద్ది వ్రతం కానీ, అలాగే విజయదశమి రోజు శమీ పూజ కానీ, అలాగే ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేర పూజ కానీ, లేదా దీపావళి రోజు మహాలక్ష్మి పూజ కానీ, ఇవన్నీ కూడా మా ఛానల్లో మీకు రాబోయే రోజుల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ మాత్రం ఈ వీడియో కొట్టండి. అలాగే కింద కామెంట్ పెట్టని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జై భవానీ అని మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోల ద్వారా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అలాగే ఈ పూజకి సహకరించినటువంటి సాధ్యమ తల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి.